మరొక రోజు ఎలా చూడాలి స్వామిని? 2 పాదములు దగ్గర పెట్టుకొని చిన్ని కృష్ణుడై యశోద దగ్గరికి వచ్చి, ఏది మన్ను తిన్నావట అని యశోద అడిగితే, నేను తినలేదమ్మా అని చెప్తున్న చిన్ని కృష్ణుణ్ణి అప్పటిదాకా ఆడుకొని వచ్చే ఒళ్ళంతా మట్టి పూసుకొని, అమ్మ కట్టిన పీతాంబర, అమ్మ వేసిన ముడి, దాని చుట్టూ ఉన్న ముత్యాల సరాలు, అందులో పెట్టుకున్న ఒక నెమలీక, అడవి పూలదండ, చక్కటి చిన్ని చిన్ని శ్రీపాదములు, అమ్మ కట్టిన గజ్జెలు, ఆ సన్నటి కాళ్ళు, బుజ్జి బుజ్జి మోచెప్పలు, కట్టుకున్న చిన్న పంచ, ఓ చిన్ని కడుపు, మెడలో బంగారు నగ, అమ్మ వేసిన ముత్యాల హారములు, చిన్ని కంఠము, చిన్ని నోరు, చిన్ని సొట్టగా ఉన్న గడ్డము, అమ్మ పెట్టిన దిష్టి చుక్క, ఏమీ తప్పు చేయలేదని భయం నటిస్తున్న కళ్ళతో కూడిన మూర్తిని తలుచుకుంటూ నీవు ధ్యానంలో ఆనంద మగ్నుడివై పోవాలి. అటువంటి పూజలో నీవు ధ్యాన మగ్నుడివై కూర్చుండిపోతే నీ మనస్సు, ధ్యానము, ధ్యానింపబడుతున్న వస్తువు, ధ్యానం చేస్తున్నవాడు అను మూడు లేక నీవే కృష్ణుడివై రమించి కన్నుల వెంట బాష్పధారలు కారుతూ ఉంటే ఆనంద నిమగ్నుడివై నిలబడిపోతావు. మనసుకి ఇలా చేయడం అలవాటైపోతే ఒకనాడు నీకు తెలియకుండా ఈ భక్తి పరిపుష్టమై వైరాగ్య సంపత్తి ఏర్పడి అనుభవిస్తున్న భోగములు భోగములు కాదని నీవు తెలుసుకుంటావు. అది కృష్ణుడు తెలుసుకోవాలంటే చూడండి, అమ్మ పెట్టిన దిష్టి చుక్క అది కూడా పెట్టుద్ది. అమ్మ మనకి చిన్నప్పుడు ఇలా పెట్టుద్ది, ఇలా అనుకొని ఇలా పెట్టి తాళతో కాలుకి ఏదో రాసుకుంటుంది. అమ్మ అంటే అమ్మే. అమ్మ లాంటి వస్తువు ఈ జగత్తులో ఉండదండి. అమ్మకి పొద్దున్నే నమస్కారం చేసుకోవాలి ఉదయాన్నే. అమ్మా నాన్న, అమ్మకి నమస్కారం. ఎవరు అమ్మా నాన్న? కృష్ణుడే. ఇంకెవరు ఉంటారండి మనకి? మన అమ్మా నాన్న రూపంలో ఉండేది కృష్ణుడే. కృష్ణుడు లేకపోతే మన అమ్మ ఉందా? లేదు. ఈ విధంగా స్వామి సౌందర్యమును మార్చి మార్చి ఇక్కడ అనుభవించడం ప్రారంభిస్తే తేనె మరిగిన సీతాకోక చిలుకల హృదయము తానియందే రంజిల్లడం మొదలవుతుంది. అప్పుడు మనసుకి భోగముల వైపు వెళ్ళాలని అనిపించదమ్మా అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి. ఎవడు? కపిలేశ్వర స్వామి చెప్తున్నాడు, దేవహూతి చెప్తున్నాడు. ఆయనే కృష్ణుడు. అంటే సీతాకోక చిలుక ఏం చేస్తుందంటే ఆ పువ్వుల్లో ఉండే మకరందం కోసం అలా వాలుతుంది. వాలి వెంటనే పీల్చుకొని బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ పీల్చుకొని వస్తుంది. దానికి కూడా భయమేనంట. ఏమన్నా ఈ పువ్వు ఏమైనా నన్ను లోన ముడతేసుకుంటుందేమో, దానికి అట్లా అలా అంటది. కనుక నీవు కూడా అలా మొదలుపెట్టు అని భగవంతుడు చెప్తున్నాడు. అమ్మా, కొంతమంది మహాభక్తులు ఉన్నారమ్మా, వాళ్ళు మోక్షాన్ని అడగరమ్మా. వారు ఏ కోరిక కోరరు. వాళ్ళు ఎప్పుడు నన్ను మార్చి మార్చి బట్టేసి క్రింద నుంచి పైకి, పై నుంచి క్రిందకి చూస్తూ అదే పనిగా చూస్తూ ఉంటారమ్మా. ఆ చూడడంలో నాకు ఇది చాలు తండ్రి అంటూ ఉంటారు. అలా పొంగిపోతూ నా కథలు చెప్పుకొని, నా పౌరుషాన్ని చెప్పుకొని, నా గురించి చెప్పుకొని పొంగిపోయి మహాత్ములైన వారు ఈ భూమండలంలో ఉన్నారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వాళ్ళ స్నేహం చెయ్యి. నేను చెప్తున్నాడండి భగవంతుడు. అటువంటి భక్తులతో స్నేహం చెయ్యి. ఇలాంటి భక్తులు, మీలాంటి భక్తులతో. అంతే కదా, భూమండలంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇటు కృష్ణుడి దగ్గరకు వచ్చే భక్తులే. 4 గంటలకు లేచి వచ్చి తెల్లవారుజాము వచ్చి కృష్ణుడి యొక్క హారతి, భగవంతుడి యొక్క హారతి చూసే, మంగళహారతి చూసేవాళ్ళే భక్తులు. అంతకంటే ఎవరుంటారు భక్తులు? తెల్లవారుజామునంటే లేఖకాలు సామాన్యుని ఇచ్చేవా? అలా చేసిన వాడికి అన్యమైన మాట నోటి యందు ఉండదమ్మా. వారి మాటలు వినగా వినగా నీ ధ్యానము బాగా నిలబడుతుంది. నీ మనసు ఆ పరమాత్ముని మీద ఏర్పడుతుంది. సముద్ర పట్టడుగు చూద్దామని బయలుదేరిన ఉప్పు బొమ్మ చిట్ట చివరికి సముద్రంలో కలిసిపోయినట్టు నువ్వు ఒక మూర్తిని, ఆ కృష్ణ పరమాత్మను పట్టుకుంటే ఈ లోకమంతా నీ కృష్ణుడే కనిపిస్తుంటాడమ్మా. కదిలిన ఆకులో కృష్ణుడు, విచ్చుకున్న పువ్వులో కృష్ణుడు, తులసి దళములో కృష్ణుడు, ఎదురుగుండా కూర్చున్న వారిలో కృష్ణుడు, అంతటా కృష్ణుడిని చూడడం వచ్చేస్తే అదే భక్తి జ్ఞానంగా మారిపోయిందమ్మా. ఇప్పుడు మనకి ఇంద్రియ భోగములు పోయి లోకమంతా కృష్ణమయంగా కనిపిస్తుంది. కృష్ణం వందే జగద్గురంగా కనిపిస్తుంది. ఈ జ్ఞానం ఇచ్చేవాడు కూడా, ఈ హరే కృష్ణ, ఈ జ్ఞానం ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. అమ్మా,
దీనికే భక్తి యోగము అని పేరమ్మా. పరిపుష్టుడవడానికి బాగా భక్తి చేసుకోమ్మా. ఇలా కానీ నువ్వు భక్తి చేసుకుంటూ ఉంటే ఆ కృష్ణుడే కనిపిస్తాడమ్మా అని చెప్తూ ఉన్నాడండి. అది కృష్ణతత్వం అంటే కృష్ణుణ్ణి అలా చూడాలి. అలా చూస్తే కృష్ణమయం లోకమంతా కృష్ణుడే. ఒక ఆకులో కృష్ణుడే, పువ్వులో కృష్ణుడే, దేంట్లో చూసినా కృష్ణ పరమాత్ముడే. కృష్ణం పొందే జగద్గురు.